ప్రస్తుతం మనం హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది నిపుణులు, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, చాలామంది కంపెనీ సీఈఓలు మనకు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మనకు అంతకుముందు హైదరాబాద్లో హెచ్ఎండిఏకు పనిచేసి ప్రస్తుతం ఏపీలో పంచాయతీరాజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న జవహర్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి ఆయన అనుభవాలు, అదేవిధంగా ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్లో సాగుతున్న సంస్కరణల నేపథ్యం మనం తెలుసుకుందాం. సార్, జవహర్ రెడ్డి గారు, మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్కు మొదటి స్థానం వచ్చింది, అంతకుముందు కూడా రెండో స్థానం వచ్చింది. అంటే ఇంత త్వరగా అంత వేగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ స్థాయిలో దూసుకుపోవడం గల కారణాలు ఏందని మీరు భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ బైఫర్కేషన్ తర్వాత పెట్టుబడులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ ఇండెక్స్లో ప్రభుత్వం వారు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో సింగిల్ విండో సిస్టమ్ని చాలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేశారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చాలా చక్కగా ఏర్పడుతుంది. దానివల్ల గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్నా కూడా ఈ సంవత్సరం మొదటి స్థానానికి వచ్చేసి మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా ఇక్కడ ఉండే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక పారామీటర్ అనుకుని చాలామంది పెట్టుబడిదారులు మన ఆ పెట్టుబడుల సదస్సులో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంతో చాలా ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు సాధారణంగా సార్, మన ఫస్ట్ పార్ట్నర్షిప్లో ఆల్మోస్ట్ 4.5 లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా సెకండ్ పార్ట్నర్షిప్లో ఆల్మోస్ట్ మీరు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ సెకండ్ పార్ట్నర్షిప్లో హైలైట్స్ ఏంటి, అదేవిధంగా ఈ ఎన్ని లక్షల కోట్లు రియల్గా మళ్ళీ మారే అవకాశం ఉంది? అంటే లాస్ట్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో 6 lakh crores దాకా వచ్చినట్లుంది. దాంట్లో మొన్న లేటెస్ట్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రకారము ఒక 50%, అంటే 25% గ్రౌండ్ వేసి 25% ఇండస్ట్రీస్ అన్ని క్లియరెన్స్ అయ్యి రెడీ టు గ్రౌండ్కి వచ్చారు. ఈ సంవత్సరం మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్లో దాదాపు 10 lakh పైన పెట్టుబడులకి ఎంఓయూలు జరిగాయి. మనకి ఈవెన్ ఈ 10 lakh crore 25 to 30% కన్వర్షన్ రేట్ ఉన్నా కూడా దట్ విల్ బి వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్, ఇప్పుడు ఈ జిఎస్టీపీ చూసుకుంటే కొన్ని రాష్ట్రాలకి డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉంది జిఎస్డిపిలో. ఏపీ ఎమాంగ్ దేమ్. హౌ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ ది ఏపీ ఇన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఈ జిఎస్డిపిలో ఇంకా ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది? అంటే మనకి జిఎస్డిపిలో డబుల్ డిజిట్ గ్రోత్ ఆంధ్రాలో వచ్చేదానికి మెయిన్ కారణం వచ్చేసి ఫిషరీస్ సెక్టరు, అనిమల్ హస్బెండరీ సెక్టరు. మనం ఇంతవరకు ఎప్పుడు అగ్రికల్చర్ గురించి మాట్లాడేవాళ్ళము. అగ్రికల్చర్లో బికాజ్ ఆఫ్ మన అగ్రికల్చర్ అంతా మాన్సూన్ డిపెండెంట్ కాబట్టి దాంట్లో అన్సర్టనిటీస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల అది అన్ప్రిడిక్టబుల్ అయింది. ఆ గ్రోత్ కూడా మనకి 2-3% కంటే ఎక్కువ కనబడదు. ఏపీలో ఏం చేస్తున్నారంటే హార్టికల్చరు ఒక గ్రోత్ ఇంజిన్ లాగా టేకప్ చేశారు. అలాగే అనిమల్ హస్బెండరీ, మిల్క్ అండ్ ఎగ్ ప్రొడక్షన్, ఆ 2 ఐటమ్స్ని కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. థర్డ్లీ ఫిషరీస్, మనకి ఏపీ హెస్ గాట్ లాంగ్ కోస్ట్ లైన్. దాని తర్వాత షింప్ కల్చర్ కూడా, ఆర్గనైజ్డ్ షింప్ కల్చర్ అండ్ ఆల్సో ఫిష్ ఫార్మ్ కల్చర్ ఆల్సో ఎక్కువ. వీటిని దృష్టిలో పెట్టుకొనేసి మన గ్రోత్ బాగా ఈ సెక్టర్స్లో రావడం వల్ల మనకు ఓవరాల్ అగ్రికల్చర్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సబ్ సెక్టర్లోనే వస్తాయి, ప్రైమరీ సెక్టర్లో. దానివల్ల వాటి వల్ల మొత్తం గ్రోత్ కూడా ఏపీది పైకి వస్తుంది. భవిష్యత్తులో కూడా వీటినే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఇండస్ట్రీ సమిట్స్ వల్ల కానీ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఏపీ టార్గెట్ వచ్చేసి 2022కి ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ అమాంగ్ ద టాప్ 3లో ఉండాలనేసి విషను. ఆ విషన్కి గవర్నమెంట్ పనిచేస్తుంది. వీఆర్ ఆల్సో ఆల్ వర్కింగ్ ఫర్ దట్. సార్, మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఏఎస్ అధికారి. ఇక్కడ హైదరాబాద్ లాంటి మొత్తం ఆంధ్రప్రదేశ్, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పంచాయతీరాజ్, ముఖ్యంగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. ఇక్కడ మీరు కొత్తగా తీసుకొస్తున్న విధానాలు కానీ, లేకపోతే టెక్నాలజీని ఉపయోగించుకొని పారదర్శకత పెంచే విధానం కానీ ఏం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయదలుచుకుంటున్నారు? అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం వచ్చిన సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఈ నిధుల్ని సద్వినియోగపరుచుకుంటూ దాని తర్వాత ఇంకొక ముఖ్య కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంచి కార్యక్రమాలు ఇప్పుడు చేపడుతున్నాము. ఈ మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, నరేగా ప్రోగ్రామ్ అంటారు. నరేగా ప్రోగ్రామ్ని ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని కన్వర్ట్ చేసి దాదాపు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఇంటర్నల్ సీసీ రోడ్స్ వేస్తున్నాం.
గత సంవత్సరం సుమారుగా 4,500 కిలోమీటర్లు వేసాము. ఈ సంవత్సరం కూడా సుమారుగా 5,000 కిలోమీటర్లు మనం టార్గెట్గా పెట్టుకున్నాము. ఇప్పటికి సుమారుగా 3,800 కిలోమీటర్లు వేయడం జరిగింది. అదే రకంగా గ్రామ పంచాయతీలని, ఒక్కొక్క గ్రామ పంచాయతీని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జన లేకుండా చేసే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ఈ సంవత్సరం సుమారుగా 2,200 గ్రామ పంచాయతీల పైన మేము ఓడిఎఫ్గా డిక్లేర్ చేసాం. సో మా లక్ష్యం వచ్చేసి ఈ మార్చ్ ఏప్రిల్ కల్లా 3 జిల్లాలని కంప్లీట్గా ఓడిఎఫ్ జిల్లాలుగా డిక్లేర్ చేయాలని ప్లాన్ చేశాము. అవి వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు. సో ఆ దిశలో తీవ్రంగా మేము కృషి చేస్తున్నాము. అదే రకంగా గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా మేము ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేశాము. సో మొదటి దశలో సుమారుగా 4,000 గ్రామ పంచాయతీలకి ఈ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఇస్తున్నాము. మనకందరికీ తెలుసు ఇప్పుడు వేర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ లెస్ క్యాష్ ఎకానమీ. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ పెంచడానికి కోసం కూడా ఈ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. సో అదే రకంగా సుమారుగా ఒక 10 గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండే సేవల్ని కూడా మేము డిజిటైజ్ చేసాం. అది డిజిటల్ పంచాయత్ అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసాము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన 2 ప్రధాన అంశాలు వచ్చేసి సాలిడ్ వేస్ట్ అంటే చెత్త, దాని తర్వాత మురుగునీరు. వాటికి కూడా చెత్త నుంచి వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. అది సుమారుగా ఒక 200 గ్రామ పంచాయతీలో అది మొదలుపెట్టాము. దశల వారీగా మా రాష్ట్రంలో ఉండే 13,000 గ్రామ పంచాయతీలు కూడా దీన్ని విస్తరించేసానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నాం. నేను హైదరాబాద్లో వాటర్ బోర్డ్ ఎండీగా పనిచేశాను. సో అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది చెప్పి ఆలోచించిన తర్వాత కొంతమంది గ్రామ పంచాయతీ సర్పంచ్లే వాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశారు వాళ్ళ గ్రామాల్లో. దాన్ని మేము స్టడీ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు అది ఒక పాలసీ లాగా పెట్టుకున్నాము. అంటే సిటీలో పోల్చుకుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే గ్రామీణ ప్రాంతాల్లో కేవలము మన బాత్రూమ్ నుంచి, దాని తర్వాత కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ వాటరే ఉంటుంది. అక్కడ టాయిలెట్ వాటరు లోకల్గానే ట్రీట్ చేస్తాము. సో టాయిలెట్ని మనం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్ట్ చేయము గ్రామీణ ప్రాంతాల్లో. దానివల్ల అది సాధ్యపడుతుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తక్కువ ఖర్చుతోనే అది ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాము. ఒక చిన్న స్థాయిలో మొదలు పెట్టాము. మా అభిప్రాయం వచ్చేసి అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడైతే కాస్త 10,000 పైన జనాభా ఉందో ఆ గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సార్, ఇంతకుముందు దావోస్లో కానీ, చంద్రబాబు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అంతర్జాతీయ కానీ ఇంటింటికి ఇంటర్నెట్ అనేది చాలా అందరికీ అంతర్జాతీయంగా అట్రాక్ట్ అయింది. ఎందుకంటే తక్కువ ఖర్చులో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వడం అనేది. సార్, ప్రస్తుతం దాని స్టేటస్ ఏంది? ఎప్పట్లోగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పడుతుంది? దానికి అయ్యే ఖర్చు ఎంత? అంటే మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్వర్క్ లిమిటెడ్ అని ఒక సంస్థ కూడా ఏర్పాటు చేశాము. గతంలో ఈ భారత్ ఆప్టికల్ నెట్వర్క్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అది చాలా స్లోగా వెళ్ళడం వల్ల అది ఎందుకంటే అండర్గ్రౌండ్ కేబుల్ ద్వారా వేసడానికి ట్రై చేశారు. సో ద లాట్ ఆఫ్ ఇష్యూస్ వర్ దేర్, రైట్ ఆఫ్ వే ఇవన్నీ. సో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పోల్స్ మీదనే ఈ లైన్ రన్ చేసింది. దానివల్ల దాదాపు అన్ని సబ్స్టేషన్ స్థాయి వరకు ఈ నెట్వర్క్ వెళ్ళింది. సో నేను ఇందాక చెప్పిన 4,000 గ్రామ పంచాయతీలు కూడా ఈ సబ్స్టేషన్ నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. సో వన్స్ ఆ గ్రామ పంచాయతీ స్థాయి వరకు, బిల్డింగ్ వరకు ఇది నెట్వర్క్ వెళ్తే అక్కడి నుంచి ప్రతి హౌస్ హోల్డ్ కనెక్షన్ ఇచ్చడానికి సులభం అవుతుంది. సో అంటే వీఆర్ వెరీ క్లోజ్ టు దట్ గోల్. ఐ థింక్ ఇన్ అబౌట్ 6 months టైం సో వీలైనంత గ్రామ పంచాయతీలకి ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చేసి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చే అవకాశం చాలా దగ్గరలో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు మీట్ యూ సార్. ఇది జవహర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏపీలో ఈ పోల్స్ ద్వారా వైర్లు వేసి అతి తక్కువ ఖర్చుకో ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని, అదేవిధంగా చాలా పంచాయతీల్లో, అదేవిధంగా చాలా నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పేసి, అదేవిధంగా పారిశ్రామికంగా ఏపీ దూసుకుపోతుందని చెప్పేసి ఇప్పటికే డబుల్ డిజిట్ గ్రోత్లో జిఎస్డిపి ఉందని, అదేవిధంగా ఈ మొన్న రీసెంట్గా జరిగిన ఈ యూనివర్సిటీ సమ్మిట్లో ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గోల్ఫ్ క్లబ్ నుంచి నవీన్ రెడ్డి, హెచ్ఎంటీవీ హైదరాబాద్.